సుందర్ గారు ఉన్నారు కదా, ఆవిడ స్కూల్లో టీచర్ కింద పనిచేస్తారు. ఆవిడకి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు వచ్చింది. అది మీకు తెలుసు కదా, ఆంధ్రాలో చాలా ప్రెస్టీజియస్ అవార్డు అది. ఆంధ్ర మొత్తానికి టీచర్ని ఉత్తమ ఉపాధ్యాయుని వెతికిస్తారు కదా. వస్తే ఆ అవార్డు ఎప్పుడు కూడా టీచర్స్ డే రోజు ఇస్తారు, 5th సెప్టెంబర్. దాంతో ఆవిడ అక్కడికి వెళ్ళాలి. కానీ తండ్రి గారు ఏమో అయోధ్యకు వెళ్ళారు. తల్లికి తీవ్రమైన అస్వస్థత, ఏం చేయాలో తెలియదు. బంధువులు వచ్చి నేను చూసుకుంటానులే నీ అమ్మని, నువ్వు వెళ్ళిరా అన్నారు. అంటే ఆవిడ, నాకు తల్లే ముఖ్యం, నా తండ్రికి ఇచ్చిన మాట ముఖ్యం, ఆయన వచ్చేదాకా చూసుకుంటా ఉన్నాను. సరే, రాములు వారు ఆ అవార్డు నేను ఈ అస్వస్థతని ఒకేసారి తీసుకొచ్చారంటే ప్రభు ఎందుకు తీసుకొచ్చారో ఆయన ఇష్టం అని చెప్పి రామనామ క్షేత్రంలో రాముడికి ఒక్కసారి నమస్కారం చేసుకుని వచ్చి తల్లి దగ్గర కూర్చుంటారు. విచిత్రం, తర్వాత రోజు పేపర్లో ఆ అవార్డు పోస్ట్ పోన్ అయింది అక్టోబర్ 5కి అని చెప్పి పోతుంది. అసలు అవార్డు చరిత్రలో ఎప్పుడు కూడా సెప్టెంబర్ 5నే జరిగిపోయి, ఆ ఒక్కసారి మాత్రం అక్టోబర్ 5 పోస్ట్ పోన్ అయింది. అప్పుడు ఆవిడ వెళ్ళి అక్టోబర్ 5న ఊళ్ళో అప్పుడు ముఖ్యమంత్రికి అవార్డు తీసుకున్నారు. చూడండి, ఇక్కడ చూపిస్తుంది ఫోటో. అలాగా రాములు వారు అడుగడుగునా కాపాడారు కుటుంబాన్ని. ఒకసారి రామపిచ్చయ్య గారికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్స్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా అయిపోయింది జీవితం, మాక్సిమం 1 or 2 days అంటే కామాలకు వెళ్ళిపోయారు. బంధువులందరినీ పిలిచేసుకున్నారు. అప్పుడు లీలాసుందర్ గారికి బాధ వచ్చి, ప్రభు అప్పుడే నా తండ్రిని తీసుకుపోతావా, ఎప్పుడు నీ సేవలోనే ఉన్నాను అని చెప్పి రామనామక్షేత్రంలో వెళ్ళి విరోధిస్తూ తీర్థం తీసుకుని ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఆక్సిజన్ మాస్క్ పెట్టారు. అది బయటికి తీసి నోట్లో పోసారండి. విచిత్రం, పావుగంట కాలేదు రాంపిచ్చయ్య గారు లేచి కూర్చున్నారు. డాక్టర్లు అందరూ చూసి మా మెడికల్ చరిత్రలో ఇలాంటిది ఎలా జరిగిందో విచిత్రం నమస్కారం చేశారు. అది ఒక్కళ్ళు వంశంలో నిజమైన భక్తులు ఉంటే గనక రాములు వారు తరాలని అలా కాపాడేస్తారు. వీళ్ళ వంశంలో చూస్తే ఆ పిచ్చయ్యదాస్ గారు, తర్వాత ఆంజనేయులు గారు, రామపిచ్చయ్య గారు, ఇంతమంది మహనీయులు ఉన్నారు. మరి ఇంకా రామచంద్రమూర్తి కాపాడారు చెప్పండి. అలాగే ఈ తండ్రి కూతుళ్ళు కలిసి చేసే ఇంకొక అద్భుతమైన పని ఏమిటి అంటే, నేను అసలు అక్కడికి వెళ్ళినప్పుడు నా ఒళ్ళు పొలకించిపోయింది చూసి. వాళ్ళు రామకోటి బ్యాంక్ అని ఒకటి మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా రామకోటి రాసి తీసుకువస్తే వాటిని కట్టల కింద కట్టి బ్యాంకులో డబ్బులు ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అలా చేస్తున్నారు. అసలు ఆ గదిలోకి వెళ్ళి చూస్తే ఒళ్ళు పులకిస్తుందండి. మనం మన ఇల్లు కూడా అలా ఉంచుకోలేము. అంత శుభ్రంగా, ఏ పుస్తకం మీద ఒక రేణువు ధూళి ఉండదు. ప్రతి రోజు పూజ చేస్తారు పుస్తకాలన్నిటికీ. కొన్ని 100 కోట్లు అయ్యాక ఒక రామకోటి స్థూపాన్ని కడతారు అనమాట. అసలు రామకోటి బ్యాంక్ అంటారు. అంటే ఈ బ్యాంక్ లో మీరు రామకోటిని డిపాజిట్ చేసుకోండి, పుణ్యం అనేది మీకు వచ్చే ఇంట్రెస్ట్. ఆ పుణ్యం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ డిపాజిట్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఆ చూస్తే ఆ తండ్రి కూతురు చేసే సేవ ఒళ్ళు పొలకించిపోతుంది. కుదిరితే కనుక రామనామ క్షేత్రం వెళ్ళి చూడండి. మీరు ఎవరికైనా తీరని కష్టాలు అలాంటివి ఉంటే కనుక ఆ ప్రభువు ముందుకు వెళ్ళి మోకరిల్లండి, ఖచ్చితంగా తీరుతాయి. అలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి కూడా. అలాగే మీరు నన్ను అడుగుతూ ఉంటారు కదా, ఇంతమంది మహాభక్తుల గురించి చెప్తారే, సజీవమైన భక్తులు ఎవరైనా ఉన్నారా అని. ఇప్పుడు రాగం రామపిచ్చేయగలుగుతున్నారు. అలాంటి మహనీయులకి ఒక్కసారి పాద నమస్కారం చేసుకున్నా సరే జన్మ తరించిపోతుంది. వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ గురించి మీకు తొందరగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. My practice involves a lot of push work and struggle. Staying in life is important as it helps me focus. After my session, I lie in comfortable These unique moments are just perfect for me, whether I'm on or off work. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అన్నమాచార్యుల వారు ఒక కీర్తనలో అంటారు, వెక్కసముని నామము వెల సులభము ఫలమధికము. అంటే జనాలందరూ కూడా లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఇళ్ళు కార్లు అన్ని కొన్నాం అనుకుంటారు కదా. కానీ చివరికి చూడండి, మనం ఎంత ఖరీదైన ఇల్లు కొన్నా సరే మనం పోయాక ఒక క్షణం కూడా ఇంట్లో ఉంచడం, ఉంచితే అశుభం అని చెప్పి బయటికి లాగేస్తారు. అలాగే ఏది మనతో రాదు. ఇంత ఖర్చు పెడతాం, ఇంత కష్టపడతాం,
కానీ రామనామం చేసుకుంటే రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, కానీ మోక్ష స్థితి వరకు తీసుకువెళ్తుంది అని హనుమాచార్య వారు చెప్తారు. అంటే మనకు అనిపిస్తుంది ఏంటంటే రామనామం చేసేస్తే మోక్షం వచ్చేస్తుంది. ఈ కాలంలోనే కేవలం రామనామంతో భద్రాచలం వెళ్ళి ముక్తిని పొందిన ఒక మహనీయుల చరిత్ర తెలుసుకున్నాం ఈరోజు వీడియోలో. ఆయనకి భద్రాచలంలో రాముడు ఇచ్చిన ముక్తి అద్భుతం, వింటే ఒకటి పులకిస్తుంది. ఆ మహనీయులే రాగం పిచ్చేదాస్ గారు. ఆయన గుంటూరులో ఉండేవారు. 1860 ఆ ప్రాంతాల్లో పుట్టారు అనమాట. ఒకసారి వారి అన్నయ్య ఆయన భద్రాచలం తీసుకువెళ్ళారు కొంచెం యుక్త వయసు వచ్చినప్పుడు. అప్పుడు ఎందుకో కానీ మొట్టమొదటిసారి భద్రాచలం రాముడిని చూడగానే ఆయన మనస్సు రాముడి మీద అయిపోయి ఇంకా ఆ క్షణం నుంచి రామనామం మొదలుపెట్టి అలా నిరంతరాయంగా చేస్తూ ఉంటాడు అనమాట. ఆ యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చేసరికి మనం కళ్ళ వచ్చి అది తీవ్రతరం అయిపోయి ఎన్ని వైద్యాలు చేయించినా ఎన్ని మందులు వేసినా తగ్గలేదు. చివరికి ప్రాణాపాయ పరిస్థితి వస్తే చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు భద్రాచలం వెళ్ళొచ్చావు, అక్కడి నుంచి రామా అంటున్నావు, ఇదేనా నిన్ను రాముడు రక్షించింది అని అడిగారు. సామాన్యంగా మనకి అలాంటివి వస్తాయి. మనకి ఎంతసేపు ఏంటంటే భగవంతుడికి మనం ఎలా చేస్తే మనకి వెంటనే రిటర్న్ ఇచ్చేయాలి, బాగా కష్టం అన్నమాట. అంటే అప్పుడు ఆయన అన్నారు, ఏం పర్వాలేదు, రాముడిని చూసాను జన్మ కష్టాలు, మళ్ళీ చూసే యోగం ఉంటే ఆయన బతికించుకుంటాడు, లేకపోతే చూసేసారు కదా సంతోషమైన ఎంతటి స్థితి చిన్న వయసులో ఉండగానే వచ్చింది ఆ మహనీయుడికి. ఆ తర్వాత యుక్త వయసు వచ్చాక ఆయనకి వివాహం చేస్తే 6 పిల్లలు పుడతారు. అప్పుడు కూడా నిరంతరాయంగా అలా రామనామం చేస్తూనే ఉండేవారు అనమాట. ఒక మూల బయట నుంచి చూస్తే సాంసారిక జీవితం, లోపల ఎంతసేపు రామనామం. అయితే చిన్న వయసులోనే ఆయన భార్య చనిపోతే అందరూ వచ్చి మళ్ళీ సానుభూతి చెప్పబోతే ఏ రాముడు ఇచ్చాడో ఆ రాముడు తీసుకెళ్ళిపోయాడు, నష్టం ఉంది అంతే అన్నారు. చెల్లించారు ఇంత కూడా. తర్వాత 6 పిల్లలు కూడా భార్య తర్వాత ఒకరి తర్వాత ఒకటి చనిపోతారు. చాలా బాధాకరమైన సంఘటన కదా అది. అంతే అస్సలు చెల్లించరు. రాములవారు ఇచ్చారు, రాములవారు తీసుకుపోయారంటే. మనకి ఎవరైనా ఒక ఇంటికి ఒక వస్తువు తీసుకొచ్చి ఇచ్చి రేపు దాకా ఇక్కడ ఉంచండి అని చెప్పి పట్టుకుపోతే మనం ఎంత తేలిగ్గా ఇచ్చేస్తాము. అంత తేలిగ్గా వాడు వెళ్ళిపోని అనుకునేంత వైరాగ్య స్థితిని అంత చిన్న వయసులోనే సాధించిన మహనీయులు. ఆ తర్వాత ఆర్థికంగా చాలా చితికిపోయి చివరికి తినడానికి తిండి కూడా లేని స్థితిలో ఉంటారు. అయినా సరే కదలి ఖర్జూరాది ఫలముల కళ్ళు పతిత పావన నామం ఎంత రుచిరా అని రామరామ అలా చేసుకుంటూ అలాంటి వాళ్ళకి రక్షించడం మరింతటి మహాభక్తుల చరిత్ర తుకారాం గారు చాలా కష్టాలతో ఉంటాయి. బట్ భగవంతుడు ఏం చేస్తాడు అంటే మీకు ఒకటి ఎవరైనా ఒక 6 బ్యాగులు భుజాన్ని తగిలించుకుని పెద్దది ఒక కొండెక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళేసరికి కలిసిపోతారు. ఎవరైనా వచ్చి ఒక బ్యాగ్ తీసేసుకున్నాను, ఇంకొంచెం పైకి వెళ్ళాక అవి కూడా పొడవైపోతాయి. అవి కూడా ఎవరైనా వదిలించేస్తే ఇంకా తేలిగ్గా కొండెక్కచ్చు, లేకపోతే ఎక్కలేము. అలాగే ఈ భగవంతుని చేరుకునే ఆధ్యాత్మిక మార్గం అనే కొండ కూడా అదనమాట. అందులో పైకి వెళ్లే కొద్దీ భగవంతుడు ఆ బరువులన్నీ తగ్గించేస్తాడు. అలా తేలికైతేనే కొండ ఎక్కడానికి కుదురుతుంది. అదే తుకారాం గారి జీవితంలో అయినా, సక్కుబాయి గారి జీవితంలో అయినా, పిచ్చేదాస్ గారి జీవితంలో అయినా జరిగింది. అలాంటి వాళ్ళకి అది చూసి బాధ అనిపిస్తుంది. వాళ్ళకి బరువు భగవంతుడు తగ్గించేసేది అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కలిసి చిన్న వయసులోనే భార్య వెళ్ళిపోయింది కదా, అంటే పక్కన భార్య ఉండాలి కదా, భార్య లేకుండా చాలా క్రతువులు అవి చేయడానికి కుదరదు కదా, అందుకని వివాహం చేసుకొని మళ్ళీ పెళ్లి చేసేసరికి ఆయన వివాహం చేసుకుంటారు. ఈసారి వచ్చిన ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనమాట. దాంతో ఆ భార్య ఈయన కలిసి ఆధ్యాత్మికంగా మెట్లు దిగిపోతారు. సాధకుల జీవితం ఎప్పుడు చాలా రోల్ ప్లే చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక భక్త సాధన చేసుకుంటున్నాడు అనుకోండి, ఆ సాధనకి తోడ్పడని భార్య వచ్చినట్టయితే పదం ఏదో సినిమాకి వెళ్దాం అంటుంది.
ఇదే కొత్తగా భార్య వచ్చింది. వెళ్ళమ్మా నువ్వు పదండి ఇద్దరం మమ్మల్ని కూర్చొని చెప్పు మధ్యలో నువ్వు కూడా రారా పో ఇద్దరు వాళ్ళ సోది మొహాలు అనుభవాలు ఎంతో ఆనందిస్తారు. ఆ రకమైన భార్య పోయిన ఆ తర్వాత